కోమాలో ఉన్న పేషెంట్లకు కూడా మృత్యుంజయ మంత్రం వినిపించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని మీకు తెలుసా? సైంటిస్టులు కూడా ఈ మంత్రంలోని రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా సైంటిఫిక్గా కూడా దీనికి ఉన్న శక్తి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మృత్యుంజయ మంత్రం వెనుక ఉన్న సైన్స్ ఏంటో చూద్దాం. మృత్యుంజయ మంత్రాన్ని మనం తరచుగా కష్టకాలంలో అనారోగ్యంతో ఉన్నప్పుడు జపిస్తుంటాం. కానీ ఈ మంత్రం వల్ల కలిగే ప్రయోజనాలను కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా శాస్త్రీయంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఆధునిక పరిశోధనలు ఈ మంత్ర జపం మన శరీర మరియు మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరిస్తున్నాయి. మంత్రంలోని త్రయంబకంలోని త్రా అనే శబ్దం మన గొంతులో సూక్ష్మమైన వైబ్రేషన్ని సృష్టిస్తుంది. ధ్వని శాస్త్రం ప్రకారం ఈ వైబ్రేషన్లు మన గొంతులోని విశుద్ధ చక్రంను ఉత్తేజపరుస్తాయి. ఈ చక్రం మన భావ వ్యక్తీకరణ అంటే కమ్యూనికేషన్తో ముడిపడి ఉంటుంది. అందుకే ఈ శబ్ద వైబ్రేషన్ వల్ల మనం భావాలను మరింత స్పష్టంగా ధైర్యంగా వ్యక్తీకరించడానికి సహాయపడుతుంది. మంత్రం జపించేటప్పుడు మనం సహజంగానే నెమ్మదిగా శ్వాస తీసుకుంటాం. దీనివల్ల మన శరీరానికి ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. ఈ ప్రక్రియ వల్ల మన ఒత్తిడి హార్మోన్లైన కార్టిసాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా మన మనసు ప్రశాంతంగా ఉండి ఒత్తిడి తగ్గుతుంది. మంత్రంలోని మృత్యోర్ముక్షీయ మామృతాత్ అనే భాగం మరణం నుండి విముక్తి, అమరత్వానికి మార్గం అని కోరుకుంటుంది. ఇది ఒక శక్తివంతమైన సానుకూల ధృవీకరణ. ఈ పాజిటివ్ పదాలను మనం పదే పదే అనుకోవడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ మీద అది పాజిటివ్గా ప్రభావం చూపుతుంది. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని మరియు మానసిక శక్తిని పెంచుతుంది. ఈ సాధన వల్ల కలిగే శారీరక, మానసిక ప్రయోజనాలపై జరిగిన కొన్ని పరిశోధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్కు చెందిన డాక్టర్ రిచర్డ్ డేవిడ్సన్ చేసిన పరిశోధనలో కేవలం 8 వారాల మంత్ర సాధన వల్ల మన శరీరంలో టెలోమెరేస్ యాక్టివిటీ 30% పెరిగినట్టు తేలింది. టెలోమెరేస్ అనేది మన వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపచేసే ఒక ఎంజైమ్. అంటే ఈ మంత్ర సాధన యాంటీ ఏజింగ్ ప్రక్రియకు సహాయపడుతుందని ఈ పరిశోధన సూచిస్తుంది. అంతేకాదు DNA రిపేర్ మెకానిజమ్స్ కూడా మెరుగుపడ్డాయని వెల్లడైంది. మంత్రధ్యానంపై జాన్స్ హోప్కిన్స్ యూనివర్సిటీ చేసిన ఒక పరిశోధనలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. మంత్రధ్యానం వలన యాంగ్జైటీ 60% వరకు, డిప్రెషన్ లక్షణాలు 50% వరకు తగ్గాయని తేలింది. నేటి ఒత్తిడితో కూడిన జీవితంలో మంత్రధ్యానం ఎంత ముఖ్యమో ఇది స్పష్టంగా సూచిస్తుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన పరిశోధనలు రెండింటి గురించి తెలుసుకుందాం. RML హాస్పిటల్ స్టడీ. ఢిల్లీలోని RML హాస్పిటల్లో ICMR ఫండింగ్తో 40 మంది కోమా పేషెంట్లపై ఒక ప్రిలిమినరీ స్టడీ జరిగింది. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్స్ ప్రకారం మంత్రం వినిపించిన గ్రూప్లో మెరుగైన రికవరీ కనిపించింది. ఆ స్టడీ మంత్రధ్వని యొక్క శక్తిని ప్రస్ఫుటంగా చూపిస్తుంది. రెండవది MIT మెడిటేషన్ స్టడీస్. స్పెసిఫిక్గా మృత్యుంజయ మంత్రం మీద కాకపోయినా MIT మరియు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వంటి అంతర్జాతీయ సంస్థలు చేసిన కొన్ని పరిశోధనలు మంత్రధ్వని మెదడును ఆల్ఫా వేవ్ స్టేట్లోకి తీసుకెళ్తుందని సూచిస్తున్నాయి. ఈ ఆల్ఫా వేవ్ స్టేట్ అనేది మనసుని ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉండే స్థితి. ఇప్పుడు మనం ఎటువంటి నియమాలను ఈ మంత్రానికి పాటించాలనేది తెలుసుకుందాం. మృత్యుంజయ మంత్రం కేవలం పదాల కలయిక కాదు, అదొక శక్తివంతమైన విజ్ఞానం. ఈ మంత్రం యొక్క శక్తిని పూర్తిగా పొందాలంటే దాని వెనుక ఉన్న నియమాలను మరియు అర్థాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. సాధారణంగా జరిగే పొరపాట్లు ఏంటంటే రాగయుక్తంగా పఠించడం, మంత్రాలను పాటల్లాగా కాకుండా వాటి ఛందస్సును అనుసరించి గంభీరంగా పఠించాలి. ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్టమైన స్వరం, సమయం ఉంటాయి. రెండవ పొరపాటు ఉచ్చారణలో స్పష్టత లేకపోవడం. మంత్రంలోని ప్రతి అక్షరం ఒక బీజాక్షరం లాంటిది. ముఖ్యంగా
ఉర్వారు కమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ అనే వాక్యాన్ని స్పష్టంగా పలకడం చాలా ముఖ్యం. తప్పుగా పలికితే మంత్రశక్తి పూర్తి స్థాయిలో జాగృతం కాకపోవచ్చు. నియమాలను తేలిగ్గా తీసుకోకూడదు. జపానికి సరైన సమయం, శుభ్రత, ఆసనం, దిక్కు వంటి నియమాలను పాటించడం మంత్రం యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి చాలా అవసరం. ఈ మంత్రాన్ని బ్రహ్మ ముహూర్తంలో జపించడం అత్యంత శ్రేష్టం. వీలు కాకపోతే ఉదయం లేదా సాయంత్ర సంధ్యా సమయంలో జపించవచ్చు. స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ప్రశాంతమైన మనసుతో జపానికి కూర్చోవాలి. దర్భాసనం లేదా ఉన్ని ఆసనంపై కూర్చుని తూర్పు దిక్కుకు తిరిగి జపించాలి. రుద్రాక్షమాలను ఉపయోగించడం మంచిది. దీనిని కనీసం 11 లేదా 108 సార్లు జపించాలి. జపం ప్రారంభించే ముందు మీరు ఎవరి కోసం జపిస్తున్నారో స్పష్టంగా ప్రార్థన చేయాలి. ప్రతి పదాన్ని నెమ్మదిగా, స్పష్టంగా నాభి నుండి వస్తున్నట్టుగా భావించి పలకాలి. మనం క్రమం తప్పకుండా ఇది జపించడం వల్ల ఆందోళన, ఒత్తిడి వంటి అన్ని రకాల భయాలు తొలగిపోయి అద్భుతమైన మానసిక ప్రశాంతత, ధైర్యం కలుగుతాయి. మృత్యుంజయ మంత్రం మన ఋషులు మనకు అందించిన ఒక అద్భుతమైన వరం. దాన్ని గౌరవించండి, నియమబద్ధంగా ఆచరించండి. ఆ మృత్యుంజయుడు కరుణా కటాక్షాలతో సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. ఈ మృత్యుంజయ మంత్రం గురించి మీ అభిప్రాయం మాతో కమెంట్ సెషన్లో పంచుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు.